ఎలా ఉన్నాయి అందరికీ? ఇప్పుడు హార్వెస్ట్ ఉంది పైకి అనగానే మా డాగ్ అయితే వచ్చేసింది పైకి, నాతో ఆడుకుంటుందంట. ఆడుతుంటారు తర్వాత. ఇప్పుడైతే మనం అసలు ఈ వీడియో ఏంటంటే, ఎప్పుడు మన కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం మనం పండించుకుంటాము. రైతులు పండిస్తారు అలాగా. అలాంటిది నా ఈ చిన్న గార్డెన్లో నాకు తెలిసిన వాళ్ళ కోసం నేను నాకు నచ్చిన రేర్ వెరైటీస్ కూడా ఇచ్చేస్తున్నాను వాళ్ళకి. అంటే ఫస్ట్ చాలా రేర్గా నా గార్డెన్లో కాసినవి ఇస్తున్నాను వాళ్ళకి. మళ్ళీ వచ్చినవి కాకుండా మనకు కూడా లేకుండా వాళ్ళకి పక్కన వాళ్ళకి ఇచ్చాను. ఎందుకంటే మనం తర్వాత ఈ చెట్లు ఉన్నాయి కానీ అక్కడ ఉండవంట మ్యాక్సిమం ఇవి, అందుకని కోసేస్తున్నా. చూడండి నేతి బీరకాయలు. ముందైతే మన వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా నేతి బీరకాయ అయితే కోసేసాను. మన గులాబీ పూలు కూడా విరబూసేసాయి. ఇంకా కోసుకుందాము. ఇప్పుడైతే మనం కొన్ని టమాటాలు కోసుకుందామండి. ఏమైనా డిస్టర్బ్ అయితే సారీ, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇదిగోండి టమాటాలు. ఇవి కాబైపోయింది, అయినా సరే మనకి కొన్ని కాయలు ఇచ్చింది నాకు నా బంగారు తల్లి. కొన్ని కాయలు ఇచ్చింది. ఇప్పుడు అవి కూడా కోసుకుంటున్నా. ఏమీ అంత పెద్ద పెద్ద కాయలు అయితే కావు, అయితే చిన్న సైజులోనే పండిపోయాయి. చెర్రీ టమాటోస్ అయితే కావండి. ఇది కూడా ఇద్దాము, పండే ఛాన్స్ ఉంది కదా, వద్దులే ఇచ్చేద్దాం. చాలా బాగా వస్తాయి అదేంటో. ఇప్పుడైతే ఇది బొట్లో వేసుకుందాము. మనకైతే ఈరోజు పూలు అయితే పూయలేదు, ఇద్దాము కానీ బుట్ట ఇక్కడ పెట్టాను గాయస్. ఇప్పుడైతే మనం మళ్ళీ కొత్త టమాటా పంట కోసం కూడా రెడీ చేస్తున్నాను. నేను ఒకే ఒక విషయం చెప్తానండి, మనం పక్కన వాళ్ళకి ఇచ్చేది ఎన్ని బస్తాలు ఎంత ఇస్తున్నామనేది కాదు, అసలు ఇచ్చామా లేదా అనేది ముఖ్యం. ఇదే విషయాన్ని నేను ఎప్పుడు ఫాలో అవుతుంటాను, మీరు కూడా ఎప్పుడు ఫాలో అవ్వండి. ఇప్పుడైతే ఇక్కడ పచ్చిమిరపకాయ ఎందుకు కోసుకుందాం. కొంచెం టైం పట్టిద్ది, అన్నీ కింద పడిపోతే. చేత్తో కోస్తుంటే చిగురులు వచ్చేస్తున్నాయండి, నా బాధ అది. అందుకే చేత్తో కోయాలంటే కొంచెం భయం వేస్తుంది. బాగానే వచ్చింది. చేత్తో అయితే కోసేసుకుంటానండి. చాలా పచ్చిమిరపకాయలు ఉన్నాయి చిన్న చెట్టుకే, వెనకాల కూడా ఉంది. ఇలా వచ్చింది పర్లా. ఈ చెట్టుకి ఇంకా లేవు, ఈ చెట్టుకు ఉన్నాయేమో చూద్దాం. అన్ని చిన్న వయసు మొక్కలే, అదే ఆలోచిస్తున్నా. కొన్ని పచ్చిమిరపకాయలు నా దగ్గర ఉన్నంతలోనే వేరే వాళ్ళకి ఇస్తాను. నేనేవి కూడా బయట నుంచి కూరగాయలు అయితే ఇవ్వనండి, ఇవే ఇస్తాను. కొన్ని వంకాయలు ఉన్నాయి, కోసేసుకుందాం. ఈ మంచి చెట్టుకు పెంచినవి పోయిన పాతయ్యే మళ్ళీ కోస్తున్నా. అయ్యో చూసారు ఎలా వచ్చేస్తున్నాయో, కోసుకోవచ్చు కదా, బాగుంది కదా. ఇప్పుడైతే మనం వంకాయలు చాలా తక్కువే వచ్చినాయి కాకపోతే అన్నీ ఆర్గానిక్కే. కొన్ని టమాటా కొత్త పంటలకు కూడా రెడీ చేస్తున్నానండి. చుక్కడు మొక్కలు కానీ ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి. ఇక్కడ వంకాయలు అయితే కోసుకుందాము. వంకాయ రావట్లేదు, కోస్తాం. ఇదిగోండి ఎలా ఉండింది కాయ, బాగుంది కదా వంకాయ. జంబో సైజులో తేనె రాలేదు కానీ మంచిగానే వచ్చింది. ఇక్కడైతే ఇంకొక కాయ ఉంది, చూద్దాం. ఇది ఇంకా చిన్నగానే ఉంది, ఇంకొక కాయ ఉందేమో చూద్దాము. నేనైతే చూసినట్టే గుర్తండి, చిన్న పిందెలు చూశాను. ఐ థింక్ సో వారం బ్యాక్ ఆ టైంలో చూశాను. ఇక్కడ వంక చెట్టు ఉంది, ఇక్కడ చూద్దాం ఉంటే బెటర్ లక్. లేవు, ఉంది. ఇదిగోండి ఎంత బాగుందో చూసారు ఈ వంకాయ. నాకు ఇప్పటికీ అర్థం కాలేదు, నేను పెట్టింది అయితే ఇదిగోండి ఈ వంకాయ విత్తనమనే పెట్టాను, ఇలా ఉండాలి. కానీ ఇదేంటంటే ఇలా విచిత్రంగా వచ్చింది కాయ.
ఎవరికైనా ఈ రేర్ కాయ విత్తనం తెలుసా? ఇది నేను మళ్ళీ నార్మల్గా ఒకసారి అడుగుతాను నా సీడ్స్ వాళ్ళ దగ్గర. నేను వాళ్ళ దగ్గర టెస్టెడ్గా తీసుకుంటాను ఎప్పుడు. కాకపోతే ఏంటో ఇలా ఉన్నాయి, ఏం అర్థం కావట్లా. ఇప్పుడైతే ఇక్కడ ఒక టమాటా కోసేసుకుందాము. టమాటా అంటున్నాను, వంకాయ కోసేసుకుందాము. నాకు బాగా నచ్చింది అసలు ఈ వంకాయ, నాకు నచ్చింది కాబట్టి వేరే వాళ్ళకి ఇస్తున్నా. ఇదిగోండి, ఇవైతే ఇస్తున్నా. ఒకసారి చూపిస్తాను మీకు అన్నీ ఏమేమి ఇచ్చానో. అందరికీ ఏమి ఇస్తానో కూడా చెప్తాను. నీతి బీరకాయ, కొన్ని వంకాయలు, టమాటాలు ఇంకొకటి ఉంది అక్కడ వెరైటీ, అది కూడా చెప్తాను మీకు ఇప్పుడు. పచ్చిమిర్చిలు. ఇదైతే నేను ఇక్కడ కోసానండి. ఇదిగోండి, నిన్న ఇక్కడ కింద పడిపోతే ఇప్పుడు వెళ్ళి ఇంట్లో పెట్టాను. ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఇదే కాయ, నేను బయట నుంచి ఏ కాయ తాను ఇదే. ఈ వంకాయలు కూడా నిన్న ఇక్కడ కోసాను. ఇదిగోండి చూసారా, ఇవైతే నేను ఇప్పుడు వాటిలోకి పెడతాను. ఇదిగోండి టమాటాలు, ఇదిగోండి వంకాయలు. ఇప్పుడైతే వంకాయలు 8 దాకా వచ్చి ఉంటాయి. నాకైతే ఈ వంకాయ అయితే చక్కగా నచ్చేసింది. సీడ్స్ కోసం ఖచ్చితంగా ట్రై చేస్తాను నేను, ఎందుకంటే మొక్క మంచి సిచ్యువేషన్లో లేదు. కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయి, ఇంకొన్ని పిందెల మీద ఉన్నాయి, వదిలేసాను. ఇవండి, ఇదైతే చాలా చిన్న హార్వెస్ట్ అయినా సరే నేనైతే తీసుకోవట్లేదు. దీంట్లో ఒక్కటి కూడా నేను తీసుకోను, అన్నీ నేనైతే వేరే వాళ్ళకైతే ఇస్తున్నానండి. ఇవైతే నేనైతే బస్తాలు ఇస్తానేమో అని ఏమైనా వచ్చి ఉంటే వీడియోకి నన్ను క్షమించండి. నేనైతే బస్తాలు అయితే ఇవ్వను, ఉన్నంతలోనే వేరే వాళ్ళకి సాయం చేస్తున్నాను. నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను గాయస్. థ్యాంక్ యూ, బాయ్.